శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. అందరికీ కూడా ప్రాతకాలపు ఉషోదయపు శుభాకాంక్షలు. ఈరోజు పంచాంగం వివరాలు. 10వ తేదీ 11వ నెల 2024వ సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తిథి నవమి సాయంత్రం 4:36 ధనిష్టా నక్షత్రం ఉదయం 7:47 పగల వర్జ్యం 2:36 నుండి 4:07 సాయంత్రం దుర్ముహూర్తం 3:54 నుండి 4:40 సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 5:21 రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. ఈరోజు అమృత ఘడియలు 9వ తేదీ అలాగే 10వ తేదీ ఆదివారం రాత్రి 11:43 నుండి 1:14. ఆశీర్వచనం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతి ధీనామభిత్రియవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. పునర్మామయిత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమయితుమా పునర్ద్రవిణమయితుమా యన్మేద్యరేతః పృథివీమస్కానో యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేత ప్రసిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాతు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్య మహదేశ్వర్యాభివృద్ధిరస్సు. సూర్యదేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. మరి కార్తీక మాసంలో నవంబరు 13వ తేదీ బుధవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి. ఆ రోజున ప్రదోషకాల సమయంలో మన తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి పూజ చేస్తూ ఉంటారు. దాని గురించి కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు అంటే శయన ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక మాసం శుక్ల ఏకాదశి నాడు అంటే ఉత్థాన ఏకాదశి అంటారు దాన్ని, ఈ రోజున మేలుకుంటారు. ఆ తర్వాత రోజు అంటే ద్వాదశి రోజు శ్రీహరి బ్రహ్మ తన అష్టభార్యలు కొంతమంది దేవతలతో బృందావనంలోకి ప్రవేశిస్తారు. బృందావనం అంటేనే తులసి వనం. ఆ రోజునే క్షీరాబ్ది ద్వాదశిగా పాటిస్తూ శ్రీ మహావిష్ణువును తులసిమాతను పూజిస్తూ ఉంటారు. ఇలా పూజించడం వల్ల ప్రయోజనాలు ఏమిటయ్యా అంటే క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఆచరిస్తే మహావిష్ణువు తులసిమాతల కృప కలిగి స్త్రీలకు దీర్ఘ సుమంగళీత్వం సత్సంతానం సిరి సంపదలు చేకూరుతాయని కార్తీక పురాణం చెబుతోంది. అందుకే ప్రతి సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి స్త్రీ వ్రతం పాటిస్తూ పెరట్లోని తులసి కోటలో విష్ణు అంశ అయినటువంటి ఉసిరికాయలతో కూడినటువంటి కొమ్మను ఉంచి తులసి శ్రీహరి అష్టోత్తర శతనామావళితో పూజించి కథ చదువుకుంటూ ఉంటారు. ఈ వ్రత విధానం ద్వాదశి రోజున ఉదయం నిత్యానుష్ఠానం పూర్తయిన తర్వాత భక్తితో సాయంత్రం క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చెయ్యాలని సంకల్పించుకోవాలి. సాయంత్రం సంధ్యా సమయంలో పెరట్లోని తులసికోటలో
విష్ణు అంశ అయినటువంటి ఉసిరికాయలతో కూడిన ఒక అమ్మను ఉంచి పూజా సామాగ్రి, దీపపు కుందెలు, విష్ణుమూర్తి ప్రతిమను కానీ ఫోటో కానీ సిద్ధపరచుకోవాలి. ముందుగా పశువు గణపతిని షోడశోపచార పూజలతో పూజించాలి, షోడశ ఉపచారాలతో పూజించాలి. తరువాత ఈ చక్కటి శ్లోకం చదువుతూ పూజిస్తూ ఉండాలి. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యధక్కరే చక్రమూర్ధ్వకరే వామం గదా తస్యాన్యధక్కరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితాం క్షీరాబ్దిశయనం దేవ ధ్యాయేన్నారాయణం ప్రభం. తులసీమాత సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అని అక్షతలు పుష్పములు తులసి విష్ణువు దగ్గర పూజించాలి. బృందావనస్య మాహాత్మ్యం విష్ణోశ్చ ప్రీతికారణాత్తు దేవగంధర్వ అర్షయ పూర్వం విష్ణు సుపూజయేత్. బృందావనం చాలా పవిత్రమైంది, మహత్వ కలది, విష్ణువుకు ఇష్టమైనది. పూర్వం దేవతలు, గంధర్వులు, ఋషులు ఇక్కడ మహావిష్ణువును తులసిమాతతో కలిసి పూజించారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి సమేత శ్రీహరిని పూజించిన కోటి జన్మల పుణ్యఫలం అని చెప్పినటువంటి తదుపరి తులసిమాతను మహావిష్ణువును షోడశ ఉపచారములతో పూజించి తులసి విష్ణువు అష్టోత్తర శతనామావళి చదువుకొని పూలతో అక్షతలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. తర్వాత కథను విని మంగళహారతి ఇవ్వాలి. దీనికే చిన్న ఇతిహాసం చెప్పబడింది. ఏమిటయ్యా అంటే, పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనమందుండగా అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చారు. వారిని చూచి ధర్మరాజు కూర్చుండబెట్టి తగు పూజలు చేసి మానవులకు అన్ని కోరికలు తీరే మార్గం చెప్పమని కోరారు. అప్పుడు వ్యాసుడు ఇదే విషయం పూర్వం నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి అడగగా, బ్రహ్మ సర్వాభీష్టాలు నెరవేర్చేది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం అని చెప్పి దాని గురించి వివరించారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సూర్యాస్తమయం అవుతోందనగా పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతల మునుల లక్ష్మీదేవితో బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఏ మానవుడైనా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో ఉన్న నన్ను లక్ష్మీదేవితో పాటు పూజించి తులసి పూజ చేసి తులసి కథ విని భక్తితో దీపదానం చేసేవాడు సర్వపాపాలు వీడి నా సాయుధ్యాన్ని పొందుతారని శపథం చేశారు. కావున నీవు కూడా పుణ్యకరమైనటువంటి ఆ వ్రతం చెయ్యమని వ్యాసుడు చెప్పారు. ధర్మరాజు అభ్యర్థనపై ఆ వ్రత విధానాలను కూడా వివరించారు. ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశ పారణ చేసుకుని సాయంకాలం మరలా స్నానం చేసి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వందల ముగ్గులు పెట్టి పలు విధాలు అలంకరించి తులసీమాలలో లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యం అయినటువంటి తర్వాత కొబ్బర, బెల్లం, పాయసం, ఖర్జూరం, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి అటుకులు కూడా తాంబూలం, నీరాజనాలిచ్చి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసీ సహిత లక్ష్మీనారాయణ మహాత్మ్యం దీపదాన ఫలం విని వ్రతం పూర్తి చేయాలి. ఇలా మానవులు చేసినా ఎవరు చేసినా శుభ ఫలితాలుంటాయి. ధర్మరాజు దీపదాన మహిమ చెప్పమని అడుగగా వ్యాసుడు చెప్పడం ప్రారంభించారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ యొక్క బృందావన సమీపంలో లేదా తులసికోట వద్ద దీపదానం చేయాలి. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమం, తేనె అధమం, ఇతర అడవి నూనెలు కనీసం ఆవు నెయ్యి, తేనె అధమం, ఇతర అడవి నూనెలు ఇవన్నీ కూడా అధమం అని చెప్పబడుతోంది. కనీసం చక్కగా ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే జ్ఞాన మోక్షాలను ఇస్తుంది. నువ్వుల నూనె సంపదను కీర్తనిస్తుంది. ఇప్ప నూనె భోగప్రదం, అడవి నూనె కామ్యార్థప్రదం. అందులో ఆవ నూనె మిగులు కోరికలనిస్తుంది. అవిసె నూనె శత్రుక్షయకారి, ఆముదం ఆయుష్ను నాశనం చేస్తుంది. అంచేత ఆముదం దీపం కొన్ని కార్యక్రమాలకు మాత్రమే వెలిగించాలి తప్ప ఇప్పుడు వెలిగించకూడదు. అలాగే బర్రె నెయ్యి అంటే గేదె నెయ్యి పూర్వ పుణ్యం తొలగిస్తుంది. వీనిలో కొంచెం ఆవునేతి కలిపితే దోష పరిహారం అవుతుంది. అలా చేసుకోవచ్చు. దీపదానముల వల్లనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికాయి. దీని వలన అనేక మహిమలు కలుగుతాయి. ద్వాదశి నాడు దీపదానం చేసిన అన్ని వర్ణాల వారు కూడా ముక్తిగాంతురు. బృందావనంలో ఒక మంటపం కట్టి వరుసగా దీప పంక్తులు
పెట్టి వాటిని ఎవరు చూచి ఆనందపడతారో వారి పాపాలన్నీ కూడా నశిస్తాయి. దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షాన్ని పొందుతారు. అప్పుడు ధర్మరాజు తులసీ మాహాత్మ్యం కూడా చెప్పమని కోరగా వ్యాసుడు చెబుతున్నారు. కార్తీక మాసంలో తులసీ పూజ చేసేవారు ఉత్తమ లోకాన కృప పొందుతారు. తుదకు ఉత్థాన ద్వాదశి నాడైనటువంటి తులసి పూజ చేయనివారు కోటి జన్మలు చండాలులై పుడతారు. తులసి మొక్క వేసి పెంచినవారు దానికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగాలు విష్ణులోకంలో ఉంటారు. తులసీ దళాలు కలిసినటువంటి నీటితో స్నానం చేసేవారు పాపం వదిలి వైకుంఠానికి పోతారు. బృందావనం వేసిన వారు బ్రహ్మత్వానికి పొందుతారు. తులసి ఉన్న ఇంటిలో కాపరం చేయుట, తులసి కోట వేసి పెంచుట, తులసి వేరులు దాల్చుట, తులసి దళం భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటికి అసలు యమకింకరులు రారు. అంచేతే యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాంశ తులసీంత్వాం నమామ్యహం అనే మంత్రం పఠించు వారికి ఏ బాధ కూడా ఉండదు. యమకింకరులు దగ్గరికి రారు. దీనికే కాశ్మీర దేశవాసులైనటువంటి హరిమేధ సుమేధులనే ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక స్థలంలో ఒక తులసి కోటను చూచారు. వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారం చేశాడు. అది చూచి హరిమేధుడు ఏమిటని అడిగాడు. సుమేధుడు తులసి కథ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం దేవాసురుడు సముద్రం చిలికినప్పుడు ఐరావతం, కల్పవృక్షం మొదలైన ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది. తర్వాత అమృత కలశం వచ్చింది. ఆ అమృత కలశంను చేతపట్టుకుని మహా ఆనందంతో విష్ణువు ఆ కలశంపై ఆనంద భాష్పాలు విడువగా అందులో తులసి పుట్టింది. అలా పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించారు. తులసిని తొడ మీద ఉంచుకుని నీవు లోకములను పావనం చేయగల దానవు కమ్మని ప్రేమతో పలికారు. అందువలన నారాయణుడు తులసి పట్ల ఎక్కువ ప్రీతి కలిగి ఉన్నారు. అందువలన తాను తులసికి ముక్కానని చెబుతుండగానే అక్కడున్న మర్రి చెట్టు ఉప్పెళ్ళుమని విరిగి కూలింది. ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలకు వచ్చి దివ్యతేజంతో వారిద్దరి ముందు నిలిచారు. హరిమేధ సుమేధులు మీరెవరని అడిగారు. వారు శాపవశాత్తు బ్రహ్మరాక్షసులమయ్యామని చెప్పారు. మీ ద్వారా తులసి మహిమ విష్ణు ప్రభావం గురించి విని శాప విముక్తులమయ్యాము. ఇలా మమ్మల్ని అనుగ్రహించారు కనుక మీ తీర్థయాత్రా ఫలం సిద్ధించింది అని చెప్పి వారిరువురు వెళ్ళిపోయారు. వారిద్దరూ ఆశ్రయానందాలతో తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకుని వెళ్ళిపోయారు. అంచేత ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇటువంటి ఈ కథలో ఎవరు విన్నా వారి సర్వపాపాలు కూడా పోయి ఉత్తమగతిని పొందుతారని చెప్పి బ్రహ్మదేవుడు నారదునికి చెప్పారు. అంచేత ఇది 13వ తేదీ బుధవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి అవుతోంది. ఆ రోజున ఇలా ప్రదోషకాల సమయంలో చక్కగా అందరూ కూడా సాయంత్రం సమయంలో ఈ యొక్క తులసీవనం దగ్గర పూజ చేస్తూ ఉండాలి. అలాగే భక్తిగా ప్రేమగా చేయాలి అని చెప్పబడుతోంది. శ్రవణం పాదనం విష్ణోః కీర్తనం అని చెప్పి చెప్పబడుతోంది. వినడం, అలాగే పాదసేవనం చేసుకోవడం, భక్తితో ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఉండాలి. శ్రవణం కీర్తనం విష్ణోః పాదనం సేవనం పాదసేవనం అంటూ ఒక శ్లోకం మనకు ఉంది. అటువంటి అలా భక్తిగా ప్రేమగా ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి అనుకోకుండా అన్ని అభీష్టాలు కూడా కలుగుతాయి అని చెప్పి చెప్పబడుతూ భక్తి మనసుకు సంబంధించింది. దాంతో మనిషి ముఖంలో కళ వస్తుంది, అణువణువున ప్రశాంతత తొణికిసలాడుతుంది. అటువంటి వారి చెంత సమయం గడపాలని ఇతరులకు అనిపిస్తుంది. భక్తితో ఉన్నవారికి కొత్త రకం ప్రేమ అనుభవంలోకి వస్తుంది. ప్రతి మనిషికి ప్రేమంటే ఏమిటో తెలుసు. తనను కన్నవారి నుంచి తాను కన్నవారి వరకు ఎన్నో రకాల ప్రేమలు అనుభవమే. ప్రేమలో ఉన్నప్పుడు మనిషిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కోపతాపాలు కనుమరుగవుతాయి. ముఖంలో చిరునవ్వు, మనసులో ప్రశాంతత, చేసే పనిలో ఉత్సాహం, ప్రేమ లక్షణాలు, అదే విధమైన అనుభవం ఆధ్యాత్మిక ప్రేమలో కూడా కనిపిస్తుంది అని చెప్పబడుతోంది. మనకి మంత్రములు తెలిసినా తెలియకపోయినా ఆ పూజా కార్యక్రమం చేసే సమయానికి మనకి తెలియకుండానే ఇటువంటి భక్తి కళ ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. అత్యున్నతమైనటువంటి ప్రేమ శిఖరం భగవంతుడితో ప్రేమ ఊహకు అందనంత ఎత్తున అనంతమూర్తిగా ఉండే ఆయన ప్రేమకు అంతమంటూ ఉండదు.
ఒక్కసారి భగవంతుడిని ప్రేమిస్తే అది ఈ జన్మలోనే కాదు, మరుసటి జన్మకు కూడా తీసుకెళ్తుంది. దంపతులది 7 జన్మల బంధమైతే భగవంతుడితో ప్రేమ జన్మ జన్మల అనుబంధం. పుస్తకాలు చదివినంత మాత్రాన పండితుడు కాలేరంటారు భక్త కబీరు. భక్తి ఆధ్యాత్మికత గురించి చదవడం కాదు, అనుభవించడం ముఖ్యం. భగవంతుణ్ణి ప్రేమించి ఆయన ప్రేమను పొందినటువంటి పలువురు భక్తుల కథలను మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ఆ భక్తుల స్థాయికి చేరేందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. భగవత్ తత్వం అర్థం చేసుకున్న వారికి మనసంతా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. మిగిలినవన్నీ కూడా క్షణికమైనవి. భగవంతుడి సన్నిధే శాశ్వతమన్నటువంటి భావన కలుగుతుంది. భక్తి మార్గ ప్రయాణంలో తొలి దశలోని అనుభవానికి గర్వపడి అహం పెంచుకొని చాలామంది పతనమవుతారని చెప్పి హెచ్చరించారు ఆదిశంకరాచార్యులు వారు. ఏ తప్పు చెయ్యకూడదు. భౌతిక ప్రేమలో ప్రేమించిన వారినే చూస్తూ వారి మాటలే వింటూ వారి చెంతనే ఉండాలనిపిస్తుంది. సాధారణ ప్రేమలోనే అంత ఆకర్షణ ఉంటే ఇక భగవంతుడి ప్రేమలో ఎంత ఉండాలి? మానవ జన్మల లక్ష్యం ముక్తి పొందడం. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న తేడా తొలగిపోయి ఆత్మ పరమాత్మలో ఐక్యమవడమే ముక్తి. దాన్ని సాధించగలిగేది భగవంతుడి ప్రేమ ద్వారానే. ఆయనను ప్రేమించి ప్రేమను పొందాలి. ఇందుకు రాధాకృష్ణుల యొక్క జీవితమే నిదర్శనం. స్థిరమైన చిత్తంతో ప్రేమను వ్యక్తీకరించి శ్రీకృష్ణుడి మనసును గెలుచుకుంది రాధ. ప్రతి భక్తుడు ఒక రాధ. శ్రీకృష్ణ తత్వంలో మునిగి తేలుతూ ఆయన ప్రేమను పొందడమే జీవిత లక్ష్యం కావాలి. రాధ కృష్ణుడిలో తనను తాను చూచుకుంది. అందువల్ల ఆమెకు కృష్ణుడితో ఎడబాటు ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే అది భక్తిలో మరో మెట్టు. భగవంతుడి ముందు కోరికలు ఏకరో పెట్టడం భక్తి కాదు. అలాంటి దాంట్లో స్వార్థం ఉంటుంది. కానీ భక్తిపూర్వక ప్రేమలో స్వార్థానికి స్థానం ఉండదు అంటూ మంచి భక్తితో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండాలి అని చెప్పబడుతూ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం 9వ రోజులోకి చేరుకుంటోంది. మరి ఇటువంటి 9వ అధ్యాయంలో ఈ యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా చెప్పారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ కూడా విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఎలా సమాధానమీసాగారు. సూర్య చంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యలు దశ దిశ కాలాలు వీనని మానవ యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి మేము వారిని శిక్షిస్తాం. సూర్యుడు, చంద్రుడు, గాలి, ఆకాశం, గోవు, అలాగే ప్రాతకాలం, సంధ్యాకాలం, ఇటువంటి దశ కాలాలు మొత్తం అన్నీ కూడా చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. అలాగే పైన ఆకాశం, కింద భూమి, ఇవే వారికి సాక్ష్యాలుగా విచారించి మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతల్లారా, శ్రద్ధగా వినండి. వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు, యమదండనార్హులు, బ్రాహ్మణుణ్ణి, గురువుని, రోగిని పాదాలతో తాడించేవారు, అలాగే తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసి దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్య సంగముడు, సొమ్ములను తీసుకుని అవతల పక్షాన్ని అవలంబించేవాళ్ళని, చేసిన దానాన్ని బయటపెట్టుకునేవాళ్ళని, మిత్రద్రోహిణి, కృతజ్ఞుల్ని, ఇతరుల పురుష సంతతిని చూచి ఏడ్చేవానని, కన్యాశుల్కాలతో జీవించేవానని, వాపీకోపతటాకాది నిర్మాణాటంక పరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచినవానని, కేవలం భోజనం గురించే ఆలోచించేవానని, ఇతరుడు చేసినటువంటి దానాన్ని నిరోధించేవానని, నిత్యం స్నాన సంధ్యాదులు విడిచినవానని, బ్రాహ్మణాస్వ, గోహత్య ఇత్యాది పాపయుక్తులైనటువంటి వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామలుడు అంటారా, వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మెత్తి దాసీ సంగమలోలుడై చేయరాని పాపాలన్నీ కూడా చేసి ఈయన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అడిగారు. అలా అడిగేసరికి యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసినటువంటి పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం వలన కానీ దుస్సంగమాన్ని
వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము కూడా దైవ చింతనాపరుడు, స్నాన సంధ్యా జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అంటే గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ కూడా మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము కూడా సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని స్నానము చేసేవాడు, పాననం చేసేవాడు, తులసీ కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలతో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు. ఈ విధంగా సాగుతున్నటువంటి యమ విష్ణుదూతల సంవాదాన్నింటినీ కూడా విన్నటువంటి అజామిలులోని జీవుడు తన శారీరక కృత దాసీ సాంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్నటువంటి జీవుడు స్పృహామయుడై అచ్చెరు పొందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించినటువంటి యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే ఎంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైనటువంటి కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంటూ ఊహించుకుంటూ ఆపాడు వశిష్ఠ మహర్షి. అటువంటి ఈ 9వ అధ్యాయం ఇంతటితో సమాప్తమైంది. ఇటువంటి మంచి మంచి విషయాలన్నీ కూడా వింటూ ఒక్కటైనా సరే కార్యాచరణ చేస్తే తద్వారా మన యొక్క మానవ జన్మ సార్థకత చేకూరుతుంది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఇటువంటి విషయాలన్నీ కూడా వింటూ చక్కగా కాలక్షేపం చేద్దాం. కార్తీక దామోదరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మనమందరూ కూడా పాత్రులవుదాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సర్వప్రపంచస్య శాంతిరస్తు. సూర్యదేవత కార్తీక దామోదర దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. స్వస్తి.